హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే రెడ్మీ టర్బో 5ని మనకి ఇండియాలో అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇది మనకి స్టార్టింగ్ వేరియంట్ 8GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే ప్రైస్ 37,999 రూపాయలకి వస్తుంది. ఇదైతే మనకి ఆఫర్లో 35,999 రూపాయలకి అయితే రావచ్చు. అండ్ మనకి 12GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే మనకి 38,999 రూపాయలకి వస్తుంది. మనకి బ్యాంక్ ఆఫర్స్ మీద అయితే మనకి ఎస్బీఐ కావచ్చు, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద అయితే 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇందులో స్పెసిఫికేషన్స్ చూసాకైతే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ 6.59 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అండ్ 7500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అలాగే 100 watts హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. సేల్స్ అయితే మనకి జూన్ 19th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. OnePlus Buds 4 అయితే అఫీషియల్గా టీజ్ చేస్తున్నారు. ఇది మనకి లాంచ్ డేట్ వచ్చేసరికి అయితే జూన్ 25th ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇందులో మనకి మెయిన్గా 52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే 12mm టైటానియం డ్రైవర్స్ అండ్ 3D స్పెక్ట్రల్ ఆడియో, అలాగే మనకి 54 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందంట. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఇది జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తారనుకోండి, 11mm అంటే 11 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందంట. అర్బన్ అయితే ఒక కొత్త పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసరికి అయితే 20,000 mAh కెపాసిటీ అయితే ఉంటుంది. అలాగే 70 watts ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆయన ప్రైస్ వచ్చేసరికి అయితే 2,999 రూపీస్ అయితే పెట్టారు. అలాగే లేనిన్ వాళ్ళు కూడా ఒక కొత్త పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. ఇది 10,000 mAh కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది 15 watts వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 33 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 1,649 రూపీస్ అయితే పెట్టారు. ఇండియా కామర్స్ మినిస్టర్ ప్రియాంష్ గోపాల్ గారు అయితే ఫ్రాన్స్లో ఒక లగ్జరీ మాల్లో అయితే యూపీఐ పేమెంట్స్ని అయితే యాక్టివ్ చేశాడు. అంటే ఇప్పుడైతే మనం జీపే, అలాగే ఫోన్పే, పేటిఎం కానీ ఎలా అయితే ఇండియాలో అయితే వాడుతున్నామో సేమ్ మనమైతే ఆ ఒక కంపెనీ అంటే ఆ ఒక మాల్లో అయితే అలా అయితే వాడుకోవచ్చు. మనం సేమ్ అంటే పేమెంట్స్ అయితే చేయవచ్చు. లైక్ మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే అవసరం అయితే లేదు. ఇండియాలో జూన్ 2026 ఎడిషన్ మొబైలిటీ రిపోర్ట్ ప్రకారం అయితే 2031 కల్లా ఇండియాలో 5G యూజర్స్ అయితే 1.1 బిలియన్కి అయితే క్రాస్ అవుతుందంట. అండ్ యావరేజ్ ఇండియాలో మంత్లీ యావరేజ్ డేటా అయితే 37GB అయితే ఉంది. ఇది మనకి 2031 కల్లా యావరేజ్గా అయితే 70GBని అయితే టచ్ అవుతుందని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. పిఎం మోడీ అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి అయితే భారత్ ఇన్నోవేషన్ 2026 సబ్మిట్ని అయితే స్టార్ట్ చేశారు ఫ్రాన్స్లో. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి 120+ కట్టింగ్ ఎడ్జ్ డీప్ టెక్ స్టార్టప్స్ని అలాగే ఏఐ ఇన్నోవేషన్స్ని గ్లోబల్ స్టేజ్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు మోడీ గారు. దీనివల్ల ఇండియాకి యూజ్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఏఐ ఇన్నోవేషన్స్ కానీ అలాగే టెక్ అప్డేట్స్ కానీ ఇవన్నీ గ్లోబల్గా అందరూ తెలుసుకోవాలనేసి అయితే మోడీ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. విప్రో కంపెనీ బెంగళూరులో కొత్తగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్టార్ట్అప్ అయితే చేశారు. అంటే ఇప్పుడు బెంగళూరులో క్లౌడీ ఏఐ మోడల్స్ని స్కేల్ చేసి సాఫ్ట్వేర్ వర్క్ఫ్లోస్ని ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్స్ని ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. వీళ్ళ ప్లాన్ అనమాట ఇదైతే. ఇంకా ఈరోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.